సారిగా మారిపోయింది. దక్షిణ తమిళనాడు నుంచి కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, అనంతరం ఉష్ణోగ్రతలు మళ్లీ కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాగా మరో 2 రోజుల్లో రుతుపవనాలు అండమాన్ను తాకుతాయని, జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి వర్షాలు కురుస్తాయని అంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గడిచిన 24 గంటల్లో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడాను పలు చోట్ల వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి. ఇంకో పక్క ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కూడా ముందస్తుగానే వస్తాయని చెప్పి ఐఎండీ ఒక సూచన కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద గారు మనతో ఉన్నారు. ఆవిడకి వాతావరణంలో మార్పులకు గల కారణాలు ఏంటి, రాగల 48 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మాన్సూన్ ప్రిడిక్షన్ ఎలా ఉందనే అంశాల మీద ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈ వాతావరణంలో సమూల మార్పులకు గల కారణం ఏంటి? గతంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం హీట్ వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఉష్ణోగ్రతలు కూడా చాలా అత్యధికంగా నమోదుతున్నాయి. 38, 40, 42, 45 కూడా కొన్ని ప్రాంతాల్లో. దీనికి గల కారణం ఏంటి? అంటే మనకి సమ్మర్ కొంచెం ఎక్కువ ఉంది, ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో మనకి ఎక్కువ టెంపరేచర్స్ అంటే పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉండడం అనేది మనం గమనించాము. అయితే ఈ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనకి ఒక ట్రఫ్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు సౌత్ తమిళనాడు నుంచి కూడాను మనకి ఒక ట్రఫ్ అనేది కొనసాగుతున్న కారణం చేత మన కోస్ట్ మీదుగా ఉంది. సో ఈ ప్రభావంతో మనకి ఈ ఏరియా అంతా కూడాను ఈ రీజియన్లోనే ఒక ట్రఫ్ అనేది ఉంది. సో అందుచేతనే మనకి ఈ 2 రోజులు ఎస్టర్డే నుంచి కూడాను కొంచెం వెదర్ అనేది ఉంది, క్లౌడీ అట్మాస్ఫియర్ ఉంది. సో ఈరోజు కూడా దీని యొక్క ప్రభావంతో మనకి ఇంకా క్లౌడింగ్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ఇలాంటి క్లౌడింగ్ సిచ్యువేషన్ ఉంటుందో సో డెఫినెట్గా మనకి మార్నింగ్ టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. సో అందువల్ల ఎస్టర్డే కూడాను మనకి క్లౌడీగా ఉండడం వల్ల అధిక పగటి ఉష్ణోగ్రతలు అన్నీ కూడా తగ్గడం జరిగింది. ఈరోజు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. కొంచెం ఎక్కడైతే క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉంటుందో అక్కడ కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది, బట్ అగైన్ క్లౌడ్ సిచ్యువేషన్ వస్తుంది. సో నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక తేలికపాటి వర్షాలే ఉంటాయి. తేలికపాటి వర్షాలు నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల ఉంటాయి. సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ ప్రాంతాలు అంటే కొన్ని ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో ఈరోజు అలాగే 18న కూడా ఈ యొక్క వర్షము మన ఆంధ్ర రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది. అంటే 19th నుంచి కొంచెం తగ్గుతుంది, 20th నుంచి ఇంకా బాగా తగ్గి మనకి ఎండ వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ 18th కూడాను ఎక్కడైతే క్లౌడ్ లేదో అక్కడ మళ్ళీ మనకి కొంచెం వేడి ఉక్కపోత వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈరోజు అలాగే 18th కూడాను మనకి ఒక రైన్ సిచ్యువేషన్ అయితే ఉంది. సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో అంటే సౌత్ తమిళనాడు దగ్గర ఉన్న కారణం చేత సౌత్ ఆంధ్ర మీద కొంచెం, అలాగే రాయలసీమ జిల్లాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవడానికి అవకాశం ఉంది. ఈ క్లౌడ్ ప్యాచెస్ పూర్తిగా మటుమయం తర్వాత అంటే రాగల 2 రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తర్వాత మళ్ళీ యథాతథంగా ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందా, ఏమైనా మార్పు చెందే ఛాన్సెస్ ఉంటాయా? ఈ యొక్క క్లౌడీ సిచ్యువేషన్ వల్లే మనకు కొంచెం పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గినవి, లెస్ దాన్ 40 degrees టెంపరేచర్స్ కూడా రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. బట్ 2 days తర్వాత మళ్ళీ ఈ యొక్క క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఎప్పుడైతే క్లియర్ స్కై కండిషన్ అంటే మేఘాలు లేని పరిస్థితి ఉంటుందో మళ్ళీ ఎండ వాతావరణం వచ్చి ఈవెన్ టెంపరేచర్స్ బాగా పెరగడానికి అంటే మనము లాస్ట్ 10 days ఆఫ్ మేలోకి వస్తాం కాబట్టి సో టెంపరేచర్స్ మళ్ళీ పెరగడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. యాజ్ పర్ మోడల్స్ ఇండికేషన్ ఏంటి అంటే సో 20th నుంచి మళ్ళీ మనకి టెంపరేచర్స్ వేడి ఒక్కపోత వాతావరణము ఉండే అవకాశం అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ ఏ మేరకు ఉండొచ్చు అంటే ఈ టెంపరేచర్స్ అంటే 38 అబోవ్ ఉండొచ్చా, లేదంటే 38? జనరల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా వైజాగ్ చూసుకున్నట్టయితే 38 degrees అంటే చాలా ఎక్కువ అనుకుంటారు. గతంలో 42, 40 వచ్చినా సరే ఈసారి మాత్రం హీట్ వేవ్స్ చాలా సివియర్గా ఉండడం,
చాలా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకో 10 days ఇదే పరిస్థితి ఉంటున్నారు ఈ ప్రిడిక్షన్ తర్వాత. అంటే ఎలా ఉండబోతుందంట? ఎస్ 20th నుంచి కూడా మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతాయి. 38కి అబవ్ కూడా రావచ్చు. అంటే మనకి ఇంకా ఈ సమ్మర్లో ఇది లాస్ట్ ఎపిసోడ్ అనుకోవచ్చు. బట్ 1 week వరకు కూడా ఇక టెంపరేచర్స్ అనేవి మళ్ళీ ఉంటాయి. లేదు ఇన్ బిట్వీన్ మనకి ఏమన్నా ద్రోణి, ఉపరితల ద్రోణి లేదా ఆవర్తనం ఏమన్నా ఉన్నట్లయితే మన పరిసర ప్రాంతాల్లో దెన్ కొంచెం వెదర్ మారుతుంది. అదర్వైజ్ క్లియర్ మరి పొడి వాతావరణం ఉన్నంతసేపు మాత్రం టెంపరేచర్స్ యాజ్ యూజువల్గా ప్రివైల్ అవుతాయి. సో ఇదేంటి పరిస్థితి. భారీగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా సునంద మేడం చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజు, కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.